నేను కరెక్ట్గా లైన్లో నుంచున్నాను. అబ్బాయి దూరిపోయారు నాకు తెలుసు. ఓం నమ శివ. ఈ రోజున కార్తీక మాసం సందర్భంలో 2వ సోమవారం ఇక్కడ ఉమా సోమేశ్వర వాకర్ అసోసియేషన్ వారి సహకారంతో ఇతర భక్తుల యొక్క సహకారంతో ఇచ్చిన భక్తులకి ప్రతి సోమవారం కూడా కార్తీక మాసం 4 వారాలు కూడా ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేసింది. అటువంటి యాత్రికులు కార్తీక మాసం ఇప్పుడు కూడా యాత్రికులు చాలామంది వస్తున్నారు. 10 దాకా యాత్రికులు వస్తారు. అటువంటి టైం ఇంకా 30 బస్సులు ఉన్నాయని ఇప్పుడే అనౌన్స్ చేశారు కూడా. ఇంకా అటువంటి టైంలో మన రైతులు వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా అన్నప్రసాదం ఇప్పుడు దాకా 4 దాకా పెట్టాం. తర్వాత తదుపరి అల్పాహారం ఏర్పాటు చేయటం మేము వాకర్ అసోసియేషన్ తరఫున అల్పాహారం ఏర్పాటు చేయటం అనేది ఈ రోజున కూడా ఘనంగా సహకారంతో జరుగుతున్నది. కనుక వచ్చిన భక్తులందరూ కూడా అల్పాహారం తీసుకొని స్వామివారి దీవెనలు పొంది ఆశీస్సులు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీ. ఓం నమ శివాయ. గుంటూరు గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం వద్ద ఈ రోజున కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. 2017 సంవత్సరంలో ఈ ఉమా సోమేశ్వర వాకర్ అసోసియేషన్ స్థాపించి అప్పటి నుండి ఇప్పటివరకు కూడా 17 సంవత్సరాలు మరి నిర్విఘ్నంగా సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా అల్పాహారం అందించడం మరి చాలా గర్వకారణంగా భావిస్తాను. అలాగే మరి ఇంత కార్యక్రమం నిర్వహిస్తున్న మా సంఘటనలందరికీ అలాగే మరి వ్యవస్థాపక అధ్యక్షుడికి నేను చాలా గర్వపడుతూ ఆనందపడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుడు అందరికీ కూడా కార్యవర్గానికి ధన్యవాదాలు. ఓం నమ శివాయ. గుంటూరులో వేచేసి ఉన్న శ్రీ ఉమా సోమేశ్వర స్వామి దేవస్థానంలో సోమకొండ చెరువు ఎదుటిన్న వాకర్ అసోసియేషన్లో ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయడం అయినది. దానికి ఆ భగవంతుడు మాకు శక్తి ఇచ్చేందుకు గాను మేము చాలా ఆనందపడుతున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుంది. ఆ భగవంతుడు మాకు ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను. ఉమా సోమేశ్వర వాకర్ అసోసియేషన్ మరియు ఉమా సోమేశ్వర మహిళా వాకర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ అల్పాహారం ఏర్పాటు చేయడం. ఈ కార్తీక సోమవారం 2వ సోమవారం ప్రతి సోమవారం పెడతాము. ఇది 2వ సోమవారం. వచ్చిన దూర ప్రాంతాల నుంచి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన భక్తులకు ఈ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. మేము 7 గంటల నుంచి 9 గంటల దాకా మేము ఏర్పాటు చేయడం, ఎంతమంది వచ్చినా సరే వారికి అల్పాహారం అందించడం జరుగుతుంది. వారు పాపం దూర ప్రాంతాల నుంచి వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత హోటల్స్ అవి ఉండగా వారు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మేము ఇక్కడ అల్పాహారం పెట్టడం జరిగింది. అలాగే పొద్దున్న 10 గంటల నుంచి 4 గంటల దాకా భోజనాలు పెట్టడం జరుగుతుంది. తర్వాత 9 గంటల నుంచి 12 గంటల దాకా కూడా అల్పాహారం పెట్టడం జరుగుతుంది. వంతుల వారిగా ఇక్కడ ఉన్న భక్తులకి ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నమస్తే చెప్తాడు. ఇది ఉమా సోమేశ్వర వాకర్ అసోసియేషన్ మరియు ఉమా సోమేశ్వర మహిళా వాకర్ అసోసియేషన్ నిర్వహణ ఈ కార్తీక మాసం సందర్భంగా వచ్చే యాత్రికులకు సాయం సమయంలో అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2015వ సంవత్సరంలో మొదలు పెట్టడం జరిగింది. ఈ 9 సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. సోమవారము మరియు ఆదివారంలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా వదాన్యుల సహకారంతో వాకర్స్ అసోసియేషన్ నిర్వహణలో మాత్రమే జరుగుతుంది. పూర్తిగా ఇది సుమారు లాస్ట్ ఇయర్ అయితే 1,60,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్తీక మాసంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పోయిన వారం మొదటి సోమవారం
1400 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సుమారు మేము 2000 మందికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులను బట్టి మేము ఏర్పాటు చేయడం జరుగుతున్నదని సవినయంగా చేసుకుంటూ మాకు సహకరిస్తున్న ఆర్థికంగా చేయూతనిస్తున్న వదాన్యులందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సెలవు. ఇక్కడ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఈ ఉప్మా అల్పాహారంతో భక్తులందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేస్తున్నారు. అయితే మరి ప్రసాదం అందరికీ అందుతుంతో పాటు ఎంతో రుచిగా టేస్ట్గా కూడా ఉంటుంది. మరి ఎంతో ఖర్చు పెట్టి ఎందరో భక్తుల సహకారంతో పెద్దల సహకారంతో వీరందరూ కూడా ఈ ఇవ్వటం ఎంతో ఆనందదాయకం. ఇది భక్తులందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరం కూడా మరి ఈ రకమైనటువంటి అల్పాహారం ఇవ్వటం ద్వారా మరి ఇక్కడ భక్తులందరికీ కూడా మంచి సేవా కార్యక్రమంగా జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని, దానికి భక్తుల సహకారం మరింత ఉండాలని, ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా ఈ అల్పాహారం స్వీకరించి వెళ్ళాలని కూడా మేము భక్తులందరికీ కోరుతున్నాం. జై శ్రీరామ్. ఉమా సోమేశ్వర వాకర్ స్టేషన్ వారు గత 20 సంవత్సరాలండి నిరంతరంగా ఈ సాయంకాలం 9 కార్యక్రమం కార్తీక మాసం 6 వారాలు పెడుతున్నారు. ఫ్యూచర్లో కూడా అలాగే చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అంతా బాగా జరగాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. మీరు కూడా తీసుకున్నాను. కింద వారం అది అలా పెట్టాలి. తేడా వచ్చిందంటే షాక్ చేసామండి. నేనే 11:30కి జనం ఇంకోటి చెట్టు ఒకటే కూడా పెట్టండి.
నవీన్ పెట్టేశారు జరపండి కోటి అయిపోయింది అదే అర్థమైతే ఉంటుంది. మీరు గరికి ఈయన గరికి 2 గరికలు పోండి అది లాస్ట్ లాగండి గట్టిగా ఇలా వచ్చాడమ్మా స్పూన్ ఇక్కడ తీసుకురాను చేయండి చేయండి అవునండి నిండా చేయండి చిన్న గట్టి కదా స్పూన్ పెట్టించుకోండి. రండమ్మా రండి రండమ్మా స్పూన్ ఎత్తుకోండి. స్పూన్లు ఉండే వాటర్ ప్యాకెట్ పెట్టుకున్నారా ఇవ్వండి అంటే స్పూన్ ఇస్తారా? స్పూన్ అండి వెయ్యండి కట్టుకోండి పైపులు ఉన్నాయి ఆలిని ఏముండదండి వెల్లుల్లిపాయ వాటర్ బ్యాగ్ తీసుకోండి వాటర్ బ్యాగ్ తీసుకోండి పడపక్కే మళ్ళీ వేయండి పర్లేదు ఆడుకోమన్నారు. వీడియోలో ఫోటో తీసుకో నేను కరెక్ట్గా లైన్లో నుంచున్నాను. అబ్బా దూరిపోయాను నాకు తెలుసా. వాటర్ బ్యాగ్ ఏమంటారా ఒక్కొక్కరు వేయండి మళ్ళీ కొంచెం తర్వాత వాళ్ళు చోటు అమ్మా
రోజు వాకింగ్ కార్లో వెళ్తున్నాడు. ఓం నమః శివాయ. 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 పడేకో వీడియో తీస్తున్నారా? ఇక్కడ మన మీకు పెట్టాను ఫోన్ చేయడానికి. నేను కింద సోమవారం జరిగింది మీకు పెట్టాను. ఇప్పుడు పెడుతున్నాం. మళ్ళీ ఏమైనా వీలుంటే పంపించాను. ఇక్కడే మన సోషల్ గుడికి అదే మన ఏదో. ఓం నమః బాగున్నాం. శుభ్రంగా చూసుకుంటే బయటికి వాళ్ళు 750 కట్టించుకుంటే అదే కదా వాళ్ళు ఏమో సర్వీస్ మోడల్లో చేస్తున్నారు. నేనేమో మరి బిజినెస్ మరి అది వాళ్ళు మీరు కూర్చొని మాట్లాడండి. తీసుకోండి ఒకసారి వడ్డించండి. దక్షిణాని గారు మన దక్షిణాని గారు కమ్మండి. నిర్మల్ గారికి ఆగండి. మామూలుగా మళ్ళీ తీసేప్పటికి ఆవిరి వచ్చేస్తుంది. స్వామి చేయండి. డబ్బా పైన పెట్టండి.
నీవంతా రిజర్వ్ చేసుకున్నారా అంటున్నా వాటర్ ప్యాక్ ఏమన్నా